ప్రతిపక్ష పార్టీని రోజు తిట్లు దండకం ద్వారా రాజకీయం చేయలేం. రోజు ఒక స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్, ఈ స్క్రిప్ట్ 12 పేజీలు 14 పేజీలు ఇచ్చి మార్కర్తో హైలైట్ చేసి తిడితేనే రాజకీయం, తిడితేనే నీకు పదం అంటే నిజంగా రాసిచ్చేవాళ్ళ 100%. ఇప్పుడు రాసిరా, మీకు మీ దగ్గరికి మనోళ్ళు వస్తారు, అడగండి. రాసికుండా ఎవరైనా ప్రెస్ మీట్ పెడతారా? అరే అసెంబ్లీలో మాట్లాడించినాయి బట్టి మీలాంటి వాళ్ళకి అసలు రాసివ్వాల్సిన అవసరం రాసిచ్చేరా, అదే సార్ తెలివి. అంటే అదే మాట్లాడాలి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఆ దుర్మార్గమైన స్పీచ్ల్లో రోజువారీగా ఇప్పుడున్న కూటమి పార్టీ వాళ్ళని కూడా తిట్టడం నాకు ఇష్టం లేదు సార్. తిట్లేంది సార్? తిట్లు విధానపరమైన నిర్ణయాలు మాట్లాడండి, అవినీతి మీద మాట్లాడండి, పబ్లిక్ యూటిలిటీస్ మీద మాట్లాడండి. మేము అధికారంలోకి వస్తే రెడ్ బుక్ అని ఒకరు అన్నారని, ఈరోజు మళ్ళీ మేము అధికారంలో వస్తే మీకు నరకం చూపిస్తామని ఇంకోరంటే, ఈ 13 జిల్లాల పార్టీల్లో ఏదైతే ఈ విష సంస్కృతి వేళ్ళు అనుకునిందో దానికి దూరంగా స్వేచ్ఛగా జాతీయ భావాలతో ఉన్న బీజేపీకి పోవడం జరిగింది. మేము ఓన్లీ కెమెరా ముందు కనపడేవాళ్ళమే సార్. మిమ్మల్ని అడుగుతారండి. నేను అడగటానికి కారణం ఏంటి? అందుకే నేనే సమాధానం చెప్తాను. మిమ్మల్ని అడగలను, అందుకే నేను మీకు సమాధానం చెప్తాను. అంతే కదా. రాసిన కర్త కర్మ క్రియ ఎవరో చెప్పాలి. ఫేస్ మేము, వాయిస్ మాది. కానీ నిర్మాణాత్మకంగా ఇచ్చిన స్పీచ్లు మాత్రం మాకు కాదు. ఖచ్చితంగా కూడా ఈరోజు రైల్వే జోను భారతీయ జనతా పార్టీ అమలు చేయదు. ఖచ్చితంగా కూడా ఏమారుస్తుంది అన్నారు. రైల్వే జోన్కి శంకుస్థాపన జనవరి 8న ఏమార్చింది. నేను చెప్తాను వినండి సార్, మీరు కొంచెం లోతుగా వెళ్ళాలి. శంకుస్థాపన చేశారంతే, అసలు ఇస్తామన్నది ఏంటి, ఇస్తోంది ఏంటి, లోతుగా వెళ్దాం సార్. ఒక్కొక్క పాయింట్ చెప్పేటప్పుడల్లా 2 సార్లు మధ్యలోకి వస్తే మీరు 3-4 క్వశ్చన్ ఒకటే సార్ వేయాల్సిందిగా కోరుతున్నాను. ఒకటే ఓకేనా? అడగండి. స్టీల్ ప్లాంట్ విషయంలో 11 రైల్వే జోన్ అవునండి, రైల్వే జోన్. మీరు రైల్వే జోన్ కిరండల్ లేకుండా రైల్వే జోన్ను ఎట్లా ప్రకటించగలరు సార్? రైల్వే జోన్కి కొత్త వలస కిరండర్ రైల్వే జోన్, రైల్వే లైన్ అదేమో తీసుకెళ్లి పక్క వాళ్ళకి ఇచ్చేస్తారు. భువనేశ్వర్ని ఏమో తీసుకెళ్లి పక్క వాళ్ళకి, ఓకే భువనేశ్వర్ తీసుకెళ్లి విమర్శ కాదండి. కాదు కిషోర్ గారు మీరు అడిగిన తర్వాత నేను మొదలు పెడతాను. అదే అందుకని అడుగుతున్నాను, ఓకేనా? ఇవన్నీ పాయింట్లు మీరు అడిగేసేయండి. విశాఖ రైల్వే జోన్ కి సంబంధించి అడగాల్సినవి చాలా ఉన్నాయి. మీరు మొదట్లో ఇచ్చింది ఏంటి, చెప్పింది ఏంటి, ఈ రోజున మీరు ఇస్తోంది ఏంటి? శంకుస్థాపన అయితే ఆర్భాటంగా చేశారు. ఎన్ని శంకుస్థాపనలు చేస్తారు వైజాగ్ రైల్వే జోన్కి సంబంధించి? ఏం చేశారు చెప్పండి ఫస్ట్ దీని మీద. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే రైల్వే జోన్కి శంకుస్థాపన జరగడానికి ముందు ఏదైతే ప్లేస్ అల్లకేషన్ ఇచ్చారో ఆ అల్లకేషన్ ఆఫ్ ప్లేసు అది కాస్త ముంపు ప్రాంతంలో ఉందని, వాటర్ లాగ్డ్ ఏరియాగా ఉందని అప్పుడు జరగలేదు. రైట్. ఈ ప్రభుత్వం వచ్చాక కొత్తగా అల్లకేట్ చేసిన స్థలం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చాక ఇచ్చారో దీంట్లో వెసులుబాటుకి సరిగ్గా సరిపోతాయి అనుకున్న తర్వాత నరేంద్ర మోడీ గారు జనవరి 8వ తేదీన శంకుస్థాపన చేయడంతో పాటు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో శంకుస్థాపన వర్చువల్గా చేసి వెళ్ళారు వైజాగ్ వేదికగా. 2 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్కి చేస్తే ఒక కేంద్ర ప్రభుత్వం డబ్బులు కాదండి సార్. వినండి సార్, నేను కూడా చెప్తాను. రైల్వే జోన్ చెప్పనియాలి సార్, మీరు చెప్పనీయకుండా మధ్యలో ఇటు ఇంటర్వ్యూని అయితే నేను చెప్పను సార్, మీరే మాట్లాడండి. నేను అనేది ఏంటంటే నేను చెప్పేది పూర్తిగా వినాలి. 2 లక్షల కోట్ల రూపాయల డబ్బులు కాదండి, డబ్బులు 2 రూపాయల మీరు ఇవ్వండి. 2 రూపాయలు కాదు సార్, 2 లక్షల కోట్లు సార్. మొదట్లో పోలవరం కూడా ఇట్లా చెప్పారండి, అన్ని ఇచ్చేస్తామని చెప్పింది. మీరు అక్కడి నుంచి అది కూడా ఉంది. మాట్లాడతాం అన్ని సబ్జెక్ట్ బై సబ్జెక్ట్ రండి సార్. సబ్జెక్ట్ పూర్తి కాకముందు ఇంకో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోమాకండి. సో నేను చెప్పే రైల్వే జోన్కి సంబంధించి దాంతోపాటు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలకి నరేంద్ర మోడీ గారు 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులకి శంకుస్థాపన చేసి వెళ్ళారు. శంకుస్థాపన చేశారు అంటే నరేంద్ర మోడీ గారు చేసింది అక్కడ ఇక్కడ చేసిన వ్యక్తి కాదు, ప్రధానమంత్రి గారు చేసినవి. ఆయన చేసినవి అన్నీ ఈరోజు ఏ మనిషి గ్యారంటీ ఇచ్చినా మోడీ గారి గ్యారంటీ కన్నా ముందు నిలవు. ఖచ్చితంగా మోడీ గారు చేస్తే అది జరిగి తీరుతుంది. అలాంటి హామీని కాకుండా శంకుస్థాపన రూపంలో ఏదైతే వర్చువల్ ఓపెనింగ్స్ రూపంలో ఏదైతే కార్యక్రమాలు చేపట్టారో, ముఖ్యంగా విశాఖ ఇప్పుడు మీరు అడిగిన రెండో దానికి వస్తున్నా స్టీల్ ప్లాంట్ అంశం. స్టీల్ ప్లాంట్ అంశాన్ని ముందు రైల్వే జోన్ చెప్పండి, ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ వెళ్దాం. రైల్వే జోన్ అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి శంకుస్థాపన జరిగింది, పూర్తి జరుగుతుంది. మీరు కిరండోల్ది ఉందా లేకపోతే ఇంకోటి ఉందా అంటే అవన్నీ టెక్నికల్గా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు చూసుకుంటారు, లేకపోతే ఫీజిబిలిటీ చూసుకుంటారు, రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. మీకు నిర్మాణాత్మకమైన అభ్యంతరాలు ఉంటే ప్రతిపక్షం ఒకటి ఉంది, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా గొంతు గట్టిగా వినిపించవచ్చు, పోరాడచ్చు. పార్లమెంటు సభ్యులు కూడా ఇంకా ఉన్నారు, మొత్తం అందరూ వెళ్ళిపోలేదు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళు మాట్లాడతారు పార్లమెంట్లో. ఇంత వ్యవస్థ ఉంది, మన ఇద్దరమే మాట్లాడి పరిష్కరించలేం కదా. సో ఫీజిబిలిటీ ఉంటుంది, లేకపోతే ఇదంతా. ఓకే, లేకపోతే స్టీల్ ప్లాంట్ 11,000 కోట్ల రూపాయలు సార్.
స్టీల్ ప్లాంట్ అంశాన్ని దాన్ని ప్రైవేటీకరించడం ఖాయం అంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలా చేయడానికి ఒప్పుకోలేదు, ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ఒప్పుకోలేదు. అందరి నిబద్ధత ఏకీకృతంగా ఉంది, ఒకే అంశానికి అందరూ కట్టుబడ్డారు. కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరించకుండా ఆపడంతో పాటు 11,400 కోట్ల రూపాయల గ్రాంట్ని బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేయడంతో పాటు క్యాప్టివ్ మైన్స్ కూడా ఒరిస్సా నుంచి ఏర్పాటు చేసే కార్యక్రమంలో ఉన్నారు. ఆల్ టుగెదర్ దట్ ప్యాకేజ్ వాల్యూ విల్ బి 35,000 crores వాల్యూ ఆంధ్రప్రదేశ్కి. వైజాగ్ స్టీల్ ఆంధ్రుల హక్కు అనే నినాదం అలా ఉంటుంది. దానికి సంబంధించిన జీతాలు కూడా ఏవైతే పెండింగ్లో ఉన్నాయో నిన్న నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్కి సంబంధించిన స్పీచ్లో కేటగారికల్గా చెప్పడం జరిగింది. విడతల వారీగా 65%, 35% ఏదైతే కొంత బకాయిలు ఏవైతే ఉన్నాయో 65% వస్తుంది, 2-3 నెలలుగా కొంత తక్కువ వస్తుందంటే ఆ బకాయిలన్నీ క్లియర్ చేసే కార్యక్రమం రేపు కేంద్ర బడ్జెట్లో జరిగిన మేలు గురించి, ఆంధ్రప్రదేశ్కి ఏ విధమైన కేటాయింపులు జరిగాయనే దాని గురించి 26 జిల్లాల్లో సెమినార్స్ జరగబోతున్నాయి. చిత్తూరు జిల్లాకి నేను ఇన్ఛార్జ్ ప్రధాన వక్తగా వెళ్తున్నాను బీజేపీ తరఫున. చిత్తూరు జిల్లాలో అక్కడ ఉన్న ఇంటలెక్చువల్ ఫోరంని ప్రెస్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నాను. కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఏమేమి మేలు ఆంధ్రప్రదేశ్ కోసం చేసింది, ఈ దేశం కోసం ఏం చేసింది అనేది మాట్లాడడం నాకు అప్పచెప్పబడ్డ కార్యక్రమం. సో ఈ విధంగా మేము చేసే ఈ ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకి చెప్తూ, ఎమినెంట్ పర్సనాలిటీస్కి చెప్తూ, ప్రెస్ ద్వారా మొత్తం దాన్ని కవరేజ్ వచ్చేలా చేసి మేము మా సెంట్రల్ ఆఫీస్ ఏదైతే ఉందో ఢిల్లీలో బీజేపీ హెడ్ క్వార్టర్స్కి దాన్ని పంపడం జరుగుతుంది. నేషనల్ మీడియాలో కూడా దాని గురించి సంబంధించిన వార్తలన్నీ వస్తాయి. ఇది ప్రతి స్టేట్లో జరిగే కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన శ్రద్ధతో మాకు ఈ బాధ్యతలు జిల్లాల వారీగా కేటాయించారు. అయిపోయింది. సెయిల్కి సంబంధించి దాంట్లో మెర్జ్ చేస్తామని చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి మొత్తం అంతా కూడా దాంట్లో మెర్జ్ చేస్తూ ఉన్నారు. అది పక్కన దోస్తారు. అయిపోయింది. అది విషయం పక్కన వదిలేద్దాం. 6 నెలలుగా జీతాలు లేవు, అవి ఇస్తున్నామని చెప్పని అంటున్నారు. చెప్పాను కదా సార్ నేను. రేపేదో ఇచ్చారు, 65% ఇస్తున్నారు. గత 3 నెలలుగా 30. క్యాప్టివ్ మైన్స్ గురించి కూడా మీరు అడగక ముందు నేనే చెప్పాను. వైఎస్ఆర్ నుంచి కూడా క్యాప్టివ్ మైన్స్ పోతున్నారు. ఓకే, అన్నీ కూడా మీరు చెప్పేశారు. గతంలో చెప్పినవి చెయ్యనివి ఒక్కసారి బేరీజ్ వేసి మాట్లాడి మీ దగ్గర అడుగుతాను కోసం. అదేంటి అమరావతి నిర్మాణానికి అని చెప్పి నరేంద్ర మోదీ గారు శంకుస్థాపనకి వచ్చారు. ఏం తీసుకొచ్చారు అప్పుడు? ఆయన సెంటిమెంట్గా పోయారు. ఆయన గంగాజలం తీసుకొచ్చారు. సార్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పంచభూతాలను అవమానం చేసే హక్కు మనకు లేదు. నీరు మట్టి పంచభూతాల్లో భాగం. ఈరోజు మహాకుంభకు పోతున్నారు, నీళ్ళల్లో మునిగి వస్తున్నారు. అక్కడి నుంచి ఇంకేమైనా తెచ్చుకుంటున్నామా చెప్పాలి మీరు. ఓకే, ఒకటి అయిపోయిందా? పోలవరం ప్రాజెక్టు మొదట్లో 58,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పని అన్నారు. అది అప్పటికి ఇప్పటికీ 58,000 కోట్ల దగ్గరే ఆగిపోయింది. ఇక్కడ ఎకానమీ పెరుగుతోంది, ఎకానమీ అభివృద్ధి దిశలో వెళ్తున్నాం అని చెప్పని అంటున్నారు. కానీ దానికి తగ్గట్టుగా ఇక్కడ డబ్బులు పెరుగుతున్నాయి, వేజెస్ పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి. కానీ దానికి సంబంధించిన క్యాపిటల్ అమౌంట్ మాత్రం అంతే ఉంచేశారు. అది పెరగట్ల. ఇప్పటికీ బీజేపీ ఏం చెప్తోందనంటే దానికే ఇస్తాం, మేము దానికే కట్టుబడి ఉన్నాం. మొన్న కూడా జరిగినప్పుడు కూడా మొన్న 27,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం అని చెప్పి ఏడీబీ నుంచి ఇప్పించారు. దాంట్లో కూడా మళ్ళీ కొర్రీలు ఉన్నాయి. దాంట్లో రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో సంబంధించిన అంశాల గురించి మాట్లాడడానికి పోలవరం గురించో లేకపోతే ఇంకో దాని గురించో కిషోర్ గారు ఎంపీ కాదు, రవిచంద్ర రెడ్డి ఎమ్మెల్యే కూడా కాదు. కానీ మన ఇద్దరమే చర్చిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ బీజేపీలో ఉన్నారు కాబట్టి బీజేపీ రిప్రజెంటేటివ్ దొరికితేనే ఇంత అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్న ఎంపీలు ఏం చేస్తారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ప్రతిపక్షంలో కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ప్రధాన ప్రతిపక్షంగా నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీరెవరు అడగరా? 11 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి ప్రత్యేక హోదా కూడా, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనప్పుడు వాళ్ళేం అడుగుతారు? ఇంకా సార్ ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని రాజ్యాంగంలో రాసలేదు. మొన్నే అంటున్నారు కదా అయ్యన పాత్రుడు గారు, అసలు ఇవ్వం వాళ్ళకి అని చెప్పని అంటున్నారు. మీరు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారు, బీజేపీ కూడా. నేను ఒకటే అడుగుతున్నా, బీజేపీ అంటే ఏదో మీకు శత్రువుని, కలవకపోతే మీకు అందరూ ఊరంతా శత్రువులు. మీ శత్రువులు కోటరీ మాత్రమే చూసుకోండి. బీజేపీ మీకు ఎప్పుడు శత్రువు కాదు. ఇన్ఫ్యాక్ట్ కాబట్టి బీజేపీ